డుంబుకి ధైర్యం ఎక్కువే కదా, ఈజీగా హ్యాండిల్ చేసుద్ది. నేను కూడా నైట్ మొత్తం వీడియో కాల్లోనే ఉంటాను, ఏదో ఒకటి మనం చేయగలిగింది మనం చేద్దాం, అసలు తన కండిషన్ తెలుసుకుంటేనే కదా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో తెలిసేది అని చెప్పాడు. బాగా ఆలోచించి సర్లే ఫ్రెండ్ కూడా ఇంపార్టెంటే కదా, ఇవన్నీ భరిస్తూ నేనే వీక్ అయిపోయాను, ఇంకా తన ఒంట్లో దెయ్యాన్ని పెట్టుకుని ఉన్న సంధ్య ఇంకెలా ఉంటది, చాలా వీక్ అయిపోయింది అని ఏదైతే అదైంది అనుకొని డుంబు అంటే ఆఫీస్ లో మా కొలీగ్ తనకి విషయం చెప్తే తను కూడా సరే రేపటి నుంచి ఒక 10 days మీ హాస్టల్లో జాయిన్ అయ్యి 10 days అక్కడే ఉంటాను నీకు తోడుగా అనింది. ఇంకా ఆ రోజు ఆఫీస్ అయిపోయాక హాస్టల్ కి వచ్చి ఓనర్ తో మా ఫ్రెండ్ ఒక 10 days ఈ హాస్టల్లోనే ఉండాలనుకుంటుంది నాతో పాటే అని చెప్తే సరే 7,000 పే చేయండి ఈ 10 days కి, మీ ముందు రూమ్ ఉంది కదా అందులోనే ఉండమని చెప్పు అన్నాడు. సరే అని ఆ 7,000 నేనే పే చేశాను, అవసరం మనది కదా, అందుకని ఆ రోజైతే తినేసి హాస్టల్లో ఉండకుండా మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే వచ్చింది. మార్నింగ్ నాతో పాటు డుంబుని కూడా హాస్టల్ కి తీసుకొచ్చాను. వచ్చాక తను తనకిచ్చిన రూమ్ లోకి వెళ్ళిపోయింది, నేను నా రూమ్ లోకి వచ్చేసాను.